హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో నేను బాగున్నాను. ఈరోజు వచ్చేసి వేస్ట్ పీసులతో అంటే మనకి కటింగ్ చేసేసిన తర్వాత పనికిరావని పడేస్తూ ఉంటాం కదా, వాటితో కూడా ఈరోజు నేను ఒక మ్యాట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇది నేను బేస్ కోసం ఈ యొక్క బ్యాగ్ తీసుకున్నాను అనమాట. హాఫ్ తీసుకొని దాని మీద ఇట్లా మనం పరుచుకోవాలన్నమాట ఈ వేస్ట్ క్లాత్లన్నీ కూడాని. సో కాకపోతే అంత ఒత్తుగా అయితే అవసరం లేదు, కొంచెం పలచగా అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో చుట్టూరు క్లాత్ అనేది, ఇది కాటన్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. కాకపోతే అవి పెట్టి స్టిచ్ చేసే కంటే కూడా ఫస్ట్ ఇట్లా 2 సైడ్స్ కూడా క్లాత్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక సైడ్ ఓపెనింగ్ చేసి నేను అప్పుడు అందులోకి ఈ యొక్క పీసెస్ అనేది పెడతానమాట. సో ఇక్కడ ఏంటంటే సింగిలే చూపిస్తున్నాను. తర్వాత అటు సైడ్ కూడా నేను మళ్ళీ కుట్టుకున్నాను అనమాట. అంటే రెండో ఒకటేసారి పెట్టి కుట్టుకోవచ్చు కదా, నేను అలా కాకుండా ఇలా కుట్టానమాట. సో ఎలా అయితేనే 2 సైడ్స్ కూడా ఇలా పెట్టి ఒక సైడ్ ఓపెన్ అంటే 3 సైడ్లు కుట్టాను. ఒక సైడ్ అనేది ఓపెన్ ఉంచేసాను అనమాట. ఉంచేసిన తర్వాత అందులోకి పీసెస్ అనేది పెట్టానండి. సో మీరు వీడియోలో చూడండి, కనిపిస్తుంది కదా, నేను మొత్తం కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు అటు ఇటు ఇలా ఓపెన్ అనేది ఒక సైడ్ ఉంచుకొని ఇట్లా ఇప్పుడు పీసెస్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే చెప్తాను వినండి. నేను ఇట్లా స్కేల్ పెట్టి లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను కదా, సో దాని అలా ఆ లైన్స్ తిన్నాక నేను కుట్లు అయితే వేద్దామని అనుకున్నానండి. కాకపోతే ఎక్కువ ఒత్తుగా పెట్టడం వల్ల నా మిషన్ అనేది సహకరించలేదన్నమాట. దానివల్ల నేను ఏం చేశానంటే జస్ట్ సైడ్ వచ్చేసి నేను బార్డర్ అనేది వేసాను తప్ప ఇలా కుట్టు అయితే వేయలేకపోయాను. సో అయినా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదండి. నేను ఆ బాక్సెస్లో వచ్చేసి అంటే అక్కడ ఒక ఫ్లవర్ లాగా అయితే కుడదాం అనుకుంటున్నాను, జస్ట్ సింపుల్గా. అప్పుడు ఆ లోపల ఉన్న అది కదలకుండా ఉంటుంది కదా, ఏదైతే మనం పీసెస్ పెట్టామో. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే ఆ బాక్సెస్లో ఫ్లవర్స్ అనేది ఎలా స్టిచ్ చేస్తాననేది చూపిస్తానమాట. ఇప్పుడు ఈ పీసెస్ పెట్టేశాను కదా, ఇప్పుడైతే క్లోజ్ అయితే చేసేస్తున్నానండి. చూసారు కదా మీరు, ఇలా ఈ విధంగా కుట్టేసుకున్నాను. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దీనికి నేను బోర్డర్ ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీకు నచ్చిందో లేదో కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను వచ్చేసి బార్డర్ అనేది కుడుతున్నా. ఎటైతే ఫ్రంట్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి ఉల్టా తిప్పుకొని ఈ యొక్క ఏమంటారు ఆ బార్డర్ అనేది కుట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నేను చివరికి ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. తర్వాత దీన్ని రిటర్న్ తిప్పుకొని 2 మడతల్లాగా పెట్టుకొని మనము మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. అంతే సింపుల్ గైస్, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక మ్యాట్ కుట్టాను, కాకపోతే అది వీడియో అనేది తీయలేదన్నమాట. సో అందుకే ఇది చూపిస్తున్నాను. కానీ వేస్ట్ పీసెస్తో కూడా ఇంత మంచిగా మనము హ్యాపీగా ఇంట్లో మ్యాట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, తక్కువ టైంలోనే మనకి ఇదంతా అయిపోతుంది, కుట్టేసుకోవచ్చు, మెషినే కాబట్టి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను కుట్టుకున్నాను. ఇంకా నేను ప్రతిదీ కుట్టింది అయితే చూపించట్లేదండి, ఒక్క సైడ్ కుట్టాను కదా, అది మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కుట్టేసుకున్న తర్వాత చూసారా, 4 సైడ్స్ కుట్టాక ఎంత మంచి లుక్ వచ్చిందో. సో ఇంతే గైస్, నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి.